నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడుకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసం మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం 2016లో మన ఆత్మీయ తండ్రి బలహీనంగా ఉన్న సందర్భంలో ఈ నెహెమ్యా గ్రంథంలోంచి విజ్ఞాపన కూడికలో చాలా ధ్యానం చేశాం. దాన్ని మరొకసారి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడే మనకు సహాయం చేసి నడిపించును గాక. ఎందుకు ఈ నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి అనుకుంటున్నామంటే, నెహెమ్యా పాడైపోయిన ప్రాకారాలను కట్టడానికి ప్రయాసపడ్డాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేనికోసం ప్రయాసపడ్డాడు? పాడైపోయిన ప్రాకారాలు. మనం కూడా మన మధ్యలో పాడైనటువంటి జీవితాలను కట్టడానికి ఒక నెహెమ్యాలాగా మనము మార్చబడాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా అలాంటి భారం కలిగిన నెహెమ్యాలాగా మనం మార్చబడదుము గాక. ఇంకా నా వైపు చూడండి. మీరేమి చదవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. ముందు ఈ మొదటి అధ్యాయంలో మొదటి వచనాన్ని మీరు ఎవరు తీయొద్దు, నేను చదువుతాను. అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు అని రాయబడి ఉంది. నెహెమ్యా యొక్క చర్యలు. మన చర్య అంటే మన క్రియలు, మన ప్రవర్తనతో కూడినట్టు కొన్ని పనులు, చర్యలు. ప్రతి చర్య దేవుడు లెక్కిస్తాడు, చూస్తాడు. కానీ దేవుడు అన్నిటిని గుర్తించాడు. కొన్నిటిని మాత్రమే దేవుడు గుర్తించి వాటిని ముద్రించుతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అలా దేవుని చేత గుర్తించబడి ముద్రించబడినటువంటి చర్యలు. ఏ చర్యలు దేవుడు గుర్తిస్తాడు, ముద్రిస్తాడు, అనేకులకు మాదిరికరంగా మారుస్తాడు అంటే అది మన కోసం మనం బ్రతికిన చర్యలు కాదు. మనము ఇతరుల విషయంలో ఇతరుల కోసం ప్రయాసపడిన ఆ ప్రయాసను దేవుడు గుర్తించి వాటిని ముద్రించి రాబో తరాలకు వాటిని తెలియజేస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా ఒక భారం కలిగిన వ్యక్తి. వాస్తవానికి ఎలాంటి భారం లేదు. తను కూడా చెరలోకి వెళ్ళిపోయి దేవుని యొక్క మహాకృపను బట్టి రాజు యొక్క సంస్థానంలో అంతఃపురంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ అక్కడే సుఖవంతమైన బ్రతుకును కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో తన సహోదరుల గురించి తనకు తెలిసిన తర్వాత తను తట్టుకోలేకపోయినట్లుగా నెహెమ్యా యొక్క మనస్తత్వాన్ని మనం అర్థమవుతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఎదుటివారి విషయంలో ఒక నిమిషం బాధపడతాం, లేకుంటే ఇంకొకరితో చెప్పి మాట్లాడతాం. పాపం వాళ్ళకి ఎలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది, వాళ్ళ విషయంలో ఇలా అయింది అని ఏం చేద్దాం అని అంటారు. కానీ ప్రభువా, నాకు చేత అయితే నా వలన ఏదైనా నేను చేయగలిగిన కృప మీరు నాకు అనుగ్రహిస్తారని దేవుని అడగరు. మాట్లాడతారు. ఒక వ్యక్తి బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అయ్యో పాపం అని అనుకుంటారు.
ఒకరికి నలుగురికి చెప్తారు, చూస్తారు, పరామర్శిస్తారు. అంతేకాని వీరికి నేను చేయదగినటువంటి సహాయం నా వలన ఏదైనా కలుగుతుందా, నేను ఏదైనా చేయగలుగుతానని ఆలోచన చాలామంది చేయట్లా. ఈరోజు మనము ఎదుటివారి పట్ల భారం కలిగిన మనసు దేవుడు మనకు దయచేయునుగాక. మనకు కుదరదు అనుకొని, మన వల్ల కాదులే అనుకొని, ఏం చేద్దాం వాళ్ళ తల రాత అనుకొని చాలాసార్లు మనకు మనమే సమర్థించుకొని సమాధానం చెప్పుకొని ఎదుటివారి బాధను చూడకుండా వదిలేస్తాం. అఫ్కోర్స్ మీరే కాదు, నేను కూడా చాలాసార్లు అనుకుంటాను, ఏం చేద్దాం అని అనుకుంటాను. కానీ ఒక వ్యక్తి ఎదుటివారి జీవితాలను బాగు చేయాలి అని అనుకుంటే మాత్రం దేవుడు వారికి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం నుంచి మనం అర్థం చేసుకోగలిగినటువంటి ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తి ఎదుటివారి జీవితాలను బాగు చేయాలని ప్రయాసపడితే ఖచ్చితంగా దేవుడు వారికి సమకూర్చి సమస్తము జరిగిస్తాడు. ఆలోచన రావడం కష్టం. ఆలోచన చేసి దేవుని అడిగితే మాత్రం ఆ ఆలోచన దేవుడు సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథమంతా కూడా, నెహెమ్యా భారమంతా కూడా పడిపోయిన ప్రాకారాలు కట్టాలి, శత్రువు వచ్చి వారి జీవితాలు మరల నాశనం చేయకుండా కాపుదలగా ఉండే ఆ ప్రాకారాలు నిర్మించాలి. 12 గుమ్మములు పడిపోయాయి, ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇవన్నీ రాలిపోయాయి, తిరిగి నిర్మించాలి. నా పితరులు ఉండే పట్టణం క్షేమంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలనే ఒక భారం తన బ్రతుకులో ఉంది. కాబట్టి నాకెందుకులే అని అనుకోలేదు. అనుకున్నాడా? మనకైతే మనం ఏదైనా చేయడానికి వాళ్ళు చాలా దూరం ఉంది, చాలా టైం పడుతుంది, మనకేం కుదురుతుంది, మన వల్ల ఏమవుతుంది, మన ఒక్కరి వల్ల ఏమవుతుంది. గమనించండి, ఈ నా మాట చాలా జాగ్రత్తగా, నువ్వు ఒక్కదానివే దేవుని నామ మహిమార్థమై పాడైపోతున్న జీవితాలను కట్టాలని నువ్వు ఆశపడి ఒక అడుగేస్తే 100 మంది నీకు దేవుడు జత చేస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు, అన్నిటిని సమకూరుస్తాడు. కాకపోతే నువ్వు నిలబడాలి. ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నువ్వు ఉండాలి. మనం ప్రారంభిస్తాం కానీ సహకరించలేదని కొన్నిసార్లు, మనల్ని ఏదో ఒకటి అంటున్నారని కొన్నిసార్లు, దెప్పి పొడుస్తున్నారని కొన్నిసార్లు బాధపడుతూ కాస్త నిరుత్సాహపడి మనం ఆ పనిని వదిలేస్తాం. ఇప్పుడు నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానించబోతాం. ఎన్ని రకాలుగా నెహెమ్యాను బాధ పెట్టారంటే అన్ని రకాలుగా బాధ పెట్టారు. మీరు రాసుకోగలిగితే రాసుకోండి. 2:19 హేళన చేశారు. మీరు తిప్పొద్దు, టైం ఇది బైబిల్ స్టడీ కాదు కదా, అంటే విస్తారంగా మనం మాట్లాడుకోవడానికి. గుర్తుంచుకుంటే రాసుకోండి, లేకుంటే లేదు. 2:19 హేళన చేశారు, నువ్వు కట్టేదంతా అని. తర్వాత కొందరు ఆయన మీద కోపగించుకున్నారు. కొందరు 4:2-3 నిరుత్సాహపరిచారు. అది చేతకాక యుద్ధానికే వచ్చారు 4:8. ఆయన మీద ఫిర్యాదులు చేశారు 5:1. కొందరేమో రాజీ పడి నాశనం చేయాలని చూశారు 6:1-5 అపనిందలు వేశారు 6:6 కుట్ర పన్నారు 6:10. ఎన్నో ఆటంకాలు కలగజేశారు 4:10. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నెహెమ్యా ఎవరిని నాశనం చేయడానికి ప్రయత్నించాడా? ఎవరిదైనా దోచుకోవడానికి ప్రయత్నించాడా? ఎవరిదైనా లాక్కోవడానికి ప్రయత్నించాడా? కాదు, ఒకరిని బాగు చేయడానికి ప్రయత్నించాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఒకరిని బాగు చేసేటప్పుడే ఇన్ని ఆటంకాలు, ఒకరి గురించి భారం కలిగినప్పుడే ఇన్ని తిప్పలు ఉంటాయి. లేకపోతే మన కుటుంబం, మన ఇల్లు, మన బిడ్డలు మనకెందుకు? మనం వస్తాం మందిరానికి, ప్రార్థన చేసుకుంటాం, అందరితో పాటు
ప్రభు తండ్రి అనుకుంటే వెళ్ళిపోతాం. కాదు, అయ్యో నా వారు నశించిపోతున్నారే, వారి విషయంలో ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచన కలిగి ముందుకేసినప్పుడే ఇన్ని రకాలైన ఆటంకాలు. టోబియా సన్బల్లుడు వచ్చి నువ్వు కడుతున్న గోడ ఏ పాటితో ఒక నక్క దూకితే కూలిపోతుంది హేళన చేసి. మనల్ని కూడా అంటారు, మనల్ని కూడా అలానే మాట్లాడుకుంటారు అనేక రకాలుగా. మన ప్రార్థనను, మనం ప్రారంభించిన పనిని, మనం చేస్తున్నటువంటి పనిని హేళన చేసే వాళ్ళు ఉంటారు. ఎవరు వీళ్ళు అంటే ఎవరో కాదు, ఇంటి వాళ్ళే, లోపటి వాళ్ళే, కుటుంబీకులే, సంఘస్థులే ఎన్నోసార్లు విరోధంగా మారుతారు, హేళన చేస్తారు, నిరుత్సాహపరుస్తారు. తర్వాత అవసరమైతే యుద్ధానికి రేపుతారు, పక్కవారిని ఫిర్యాదులు చేస్తారు, రాజీ పడినట్టుగా పడి వాళ్ళను కుట్ర పన్నుతారు, అపనిందలు వేస్తారు, తర్వాత ఆటంకాలు కలగజేస్తారు అని దాదాపుగా 9 రకాలైన ఆటంకాలు ఒక మంచి పని చేయడానికి నెహెమ్యా పూనుకున్నప్పుడు కలిగింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను, ఒకవేళ దేవుని నామ నిమిత్తమై నువ్వు ప్రయాసపడుతున్న ఆటంకం కలిగిందా? నెహెమ్యాకు కూడా కలిగింది. ఆయన మానుకున్నాడా? మానుకోలేదు, ప్రయాసపడ్డాడు. మనం ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకే శత్రువులు అవుతారు. వాళ్ళతో పాటు అల్లరి చిల్లర తిరుగుతూ వాళ్ళు మన విషయంలో జోక్యం చేసుకోరు. ఈరోజు మనం మార్చుకున్న దాన్ని బట్టి ఒక ప్రత్యేక స్థానం, ఒక ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి అందరూ పొగిడిన దాని పొగడతలు చూస్తే ఓర్చుకోలేని వాళ్ళు రకరకాలుగా ఉంటారు. కానీ నెహెమ్యా వీటన్నిటినీ తట్టుకొని 52 రోజుల్లో ఆ గోడను కంప్లీట్ చేశాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలాడ్, హల్లెలూయా. సో మనము కూడా అంటే పాడైపోయిన ప్రాకారాలను, పాడైపోయిన జీవితాలను మనం కట్టాలి అని అనుకున్నప్పుడు దేవుడే నీకు తోడుగా ఉంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నెహెమ్యా మనం చదివిన ఈ అధ్యాయంలో తనతో ఉన్నవారిని, తనతో కూడా ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఒకరే కాదు. మనం చదివిన వచనంలో అంతటా నేను లేచి, ఆయనతో పాటు ఎవరున్నారు? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, జనాలు ఉన్నారు. చూడండి, ఇంతమందిని దేవుడు సమకూర్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే ఇంతమందిని దేవుడు సమకూర్చాడు కట్టడానికి. అధికారులు నీతో కూడా ఉంచుతాడు, ప్రధానులు నీతో కూడా ఉంచుతాడు, ప్రజలను కూడా నీతో కూడా ఉంచుతాడు. అయితే వారికి కష్టం ఎదురైనప్పుడు నువ్వు బలహీనపడకుండా వారికి అండగా ఉండి దేవుడే మనకు అండగా ఉన్నాడనే ధైర్యాన్ని మనము నింపగలగాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ పూట నెహెమ్యాలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, అంటే ఒక వ్యక్తి పాడైపోయిన జీవితాలు కట్టాలి అనుకున్నప్పుడు అతనిలో ఉండదగినటువంటి కొన్ని లక్షణాలు ఏంటి అని నెహెమ్యా యొక్క క్యారెక్టర్లో నుంచి మనం గమనించగలిగితే, ఎవరికి భారం ఉంటుంది, ఎవరు ఇలా ఉండగలుగుతారు అని మనం ఆలోచించగలిగితే ఫాస్ట్గా కొన్ని మాటలు చెప్తాను. వచ్చే వారం నుంచి చాలా డీటెయిల్గా ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ వచనం, 2:3. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖ ముఖము లేకపోవునా అని రాజుతో అంటే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పట్టణమును గురించిన చింత, పాడైపోయిన వ్యక్తుల గురించి చింత ఈరోజు మనం కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భారం సంఘంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఎవరి గురించి భారం? మన గురించి, మన కుటుంబం గురించి, మన బిడ్డల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, వాళ్ళు ఎట్లా ఉండాలి, ఇదే భారం మనకు ఉంటుంది, ఇదే ఆలోచన ఉంటుంది. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుడు కూడా పాడైపోయిన మానవుని వెతుకుతూ తిరిగి వచ్చిన దేవుడే కదా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కదా యేసు ప్రభు వచ్చాడు.
నశించిపోతూ అట్లా చూస్తూ ఊరుకుండలేదు కదా. అలానే వీరు దేవునికి వ్యతిరేకంగా తిరగబడి కూల్చబడిన తర్వాత అట్లానే ఉండిపోకూడదు, అది తిరిగి నిర్మించబడాలని ఆశ, అది దైవికమైన తలంపు. ఒకరు పాడైపోయినప్పుడు బైబిల్లో కూడా ఉంటుంది, మనం వారి గురించి అనవసరంగా మాట్లాడితే ఒకవేళ దేవుడు మనకు విరోధం అవుతాడని బైబిల్లో రాయబడింది. ఒకరు కష్టంలో ఉన్నప్పుడు, ఒకరి బాధలో ఉన్నప్పుడు, ఒక నష్టపోయినప్పుడు, వారి కష్టమైనప్పుడు, వాళ్ళ ప్రవర్తన మంచిది కాకపోయినా సరే మనం వారి గురించి మత్సరపడకూడదు. వాళ్ళకి ఇంతే జరగాలి, దేవుడే ఇలా చేశాడు అని అనకూడదు. బైబిల్లో కీర్తన గ్రంథంలో ఆ మాటే ఉంటుంది. మనం అంటే దేవుడు ఒకవేళ విరోధ అవుతాడు మనకు. ఇప్పుడు ఈయన అక్కడి నుంచి వచ్చేసాడు, ఆ పితరుల పట్టణాన్ని కాల్చివేశారు. ప్రాకారాలు ఏం లేవు. మీరు గమనించండి, పునాదులు అయితే ఉన్నాయి కానీ ప్రాకారాలు లేవు. పునాదులు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో వాళ్ళు దేవుని గురించి తెలియని వాళ్ళేం కాదు, తెలిసిన వాళ్ళే. ఒకప్పుడు మందిరానికి వచ్చిన వాళ్ళే, ఒకప్పుడు ప్రార్థించిన వాళ్ళే, ఒకప్పుడు ఆ సహవాసంలో నలిగిన వాళ్ళే, కూడిన వారే. కానీ ఈరోజు వాళ్ళ ప్రాకారాలు కూల్చబడ్డాయి, కాలిపోయాయి. అగ్ని, శత్రువు వచ్చి వారిని నాశనం చేశాడు. పునాదులు ఉన్నాయి. మనం బైబిల్లో వాక్యం చెప్తాం, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారయ్యా అన్నట్లుగా ఉంటాం. నెహెమ్యా ఏం చేశాడు? ఊరుకున్నాడా? కాదు. కట్టడం అనేది దేవుని యొక్క పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సమస్తాన్ని సక్రమంగా నిర్మించిన దేవుడు కదా, పాడైపోయిన జీవితాన్ని కట్టడానికి వచ్చిన దేవుడు కదా, అలా నశించిపోతుంటే వేదనతో దుఃఖపడిన దేవుడు కదా, వారి కోసం తను రిక్తుడిగా ఈ లోకాన్ని దిగి వచ్చిన దేవుడు కదా. నెహెమ్యాలో ఇంత భారం ఉందా? ఎవరు ఆలోచించలేదే, ఎవరు ఇలా ఊహించలేదే. ఇంత చింత, ఎంత చింత అంటే మీరు కానీ అక్కడ గమనించండి. 3వ వచనం చదువుతాను, 1వ అధ్యాయం 3వ వచనం. వారు చెరపట్టిన శేషించిన వారు ఆ దేశం బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడిన నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు ఏంటంట? ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట చూడండి ఎంత భారం. దేవుని ప్రజల గురించి చింత, పట్టణం గురించి చింత. ఒకప్పుడు నేను వారితో ఆ ఊరిలో ఉన్నవాని కదా, వారి మధ్యలో ఉన్నవాని కదా, నేను పేరు ఊరు కదా, అయ్యో ఇట్లా అయిపోయిందా, ఇలా నాశనం అయిపోయిందా, ఇంత దారుణమైపోయిందా, మేము చెరగన వచ్చాం కానీ వాళ్ళు ఆ ఊర్లో ఉన్నారనుకున్నామే, దాన్ని కూడా కాల్చివేశారు, అయ్యో అయ్యో అయ్యో. మనకు కూడా ఆ భారం రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరికి బాగా లేదు అని తెలియగానే హృదయంలో ఒక దుఃఖం తన్నుకుంటూ వచ్చి మనం ఉన్న చోటను కూర్చుండి, అయ్యా నీ దయ చూపించయ్యా, నీ కృప చూపించు ప్రభువా. వాళ్ళు ఎలాంటి వారైనా కానీ వాళ్ళ గురించి భారంతో వారి పక్షాన మనస్ఫూర్తిగా ప్రార్థించడం అనేది ఒక అంటే దేవుని హృదయం కలిగిన వ్యక్తిలో ఉండే లక్షణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విన్న వెంటనే అలానే కూర్చుని పోయాడు. కొన్ని దినాలు అలానే కూర్చుని ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఎలా తిండి తిప్పలేదు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిది నెహెమ్యాలో ఉన్న లక్షణం ఏంటంటే దేవుని ప్రజల గురించి చింత, దేవుని పట్టణం గురించి చింత. కాలిపోయిందని బాధ తన హృదయంలో ఉంది. ఈరోజు ఒక కుటుంబం నశించిపోతుంది అంటే మనం ఏం చేస్తాం? అంతేలే, వాళ్ళ మాట వినరు, వారి మందిరానికి రారు, అట్లా రాని వాళ్ళకి ఎట్లా ఆగతేలే. ఈ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నిజంగా దైవికమైన భారం కలిగితే అయ్యో అయ్యా ప్రభువాన్ని కాపాడయ్యా. ఇప్పుడు లోతు ఏం మంచివాడని లోతు పక్షాన అబ్రహాం విజ్ఞాపన చేశాడు. మోషే వాళ్ళు ఎంత మంచివారని అడ్డుపడ్డాడు కాదు కదా. అది ఒక దైవికమైన ప్రేమ, దైవికమైన భారం మోస్తున్న వారిలో కలిగే ఒక ఆలోచన. ఈరోజు నీ ఇరుగు పొరుగు వారు
నువ్వు చుట్టుపక్కల ఉన్నవారు, నీ స్నేహితులు, నీ బంధువులు దేవుని నమ్మకుండా, దేవుని ఎరగకుండా, దేవుడు నిలబడకుండా సాతాను వారి కుటుంబాలను నాశనం చేసి చిన్నాభిన్నం చేస్తే మనం ఏం చేస్తాంలే అని ఊరుకుంటున్నామా? కోర్స్ ఈరోజు మనం క్షేమంగా ఉండవచ్చు. ఈయన అంతఃపురంలో ఉన్నాడండి, ఎలాంటి బాధ లేదు. రాజు దగ్గర ఉన్నాడు, గేటు దగ్గర. అక్కడ కాదు, రాజుతో కూడా ఏదైనా సరాసరి చెప్పగలిగినటువంటి స్థితిలో, ఉన్నతమైన స్థాయిలో ముఖాముఖిగా ప్రతిరోజు ముఖ దర్శనం చేస్తూ అతనికి కావాల్సిన అన్ని అందించే స్థితిలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. దాన్ని బట్టి తృప్తి పడకుండా తన సహోదరుల గురించి విన్నప్పుడు భారంతో కృంగిపోయాడు, చింతపడ్డాడు, వేదన పడ్డాడు. నిజంగా ఆ చింత ఉంటే మనం ఏం చేస్తాం? మందిరానికి రాగానే, వారు గుర్తు రాగానే ప్రార్థన చేస్తాం. ఉన్న చోటనే మనం ఉండి మనం కుదుర్చుకొని దాని గురించి ఆలోచిస్తాం, దిగులు పడతాం, కానీ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి నెహెమ్యాలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే దేవుని పట్టణమును గురించిన ఒక చింత. మరి ఆ చింత విషయంలో ఏం చేశారు చూడు, 5వ వచనం చదివితే, ప్రార్థనలో దేవునిపై ఆధారపడుట. చూడండి, ఎట్లనగా ఆకాశముంద యెహోవా భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారి కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి ఎగ్గి నీ నేత్రంలో తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులని ఇజ్రాయేలు పక్షంగా నేను చేయ ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసి ఇశ్రాయేలు కుమారుల దోషం నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారిని పాపం చేసి ఉన్నాము అని చెప్పుకుంటూ కింది వచనంలో 11 కింది వచనంలో మనం చూస్తే, నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నానని ప్రార్థించి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు? అనుకొని ఇంకొకరితో చెప్పి పాపం ఇలా జరిగిందంట, మనం ఏం చేస్తాం? ఆ ఊర్లో ఉండింటే వాళ్ళని వీళ్ళని పట్టుకొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఏదో చేసేవాళ్ళం, మన వల్ల కాదులే అని ఊరుకోలేదు. ఈరోజు మనం తప్పించుకోవడానికి మనకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి. వాళ్ళు మంచి వాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళు చెడ్డ వాళ్ళు కావచ్చు, వాళ్ళ మందిరానికి రాకపోవచ్చు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం ప్రవర్తన సరిగా లేకపోవచ్చు. ఇవన్నీ మన కారణాలు. అందుకే కదా సాతాను వారిని నాశనం చేస్తుంది. అందుకే కదా నువ్వు వారి గురించి ప్రార్థన చేయాలి. వారు నాశనం అయిపోయారని కదా తిరిగి కట్టబడాలని భారం నీకు రావాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నా ప్రార్థన అంగీకరించు. ఏమని ప్రార్థన చేశాడు నెహెమ్యా అంటే, నేను వెళ్తాను ప్రభువా, వారు కట్టడానికి నాకు సహాయం చేయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది ఏంటంటే ప్రార్థనలో దేవునిపై ఆధారపడ్డాడు. తర్వాత టైం లేదు కాబట్టి మూడవది, అదే 2వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతాను చూడండి. చూడండి, అయితే వారు తిట్లని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడని మీరు చూచి ఉన్నారు. మనమికి మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు మరల కట్టుదము రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే ఒక స్థిరమైన నిశ్చయత, ఒక పట్టుదల. ఏంటి? పాడైన ప్రాకారం మరలా కట్టుదము రండి, తిరిగి కట్టుదము రండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి మరలా అనేది ఒకసారి చేసిన పని రెండోసారి మనం ఒకరి గురించి ఒకసారి చేస్తే మర్చిపోతాం. మనం ఎవరి గురించి చేసామో కూడా చాలాసార్లు మనకు గుర్తుండదు. మనం చేసాం కదా వారి గురించి, దేవుడు ఆ ప్రార్థన వారికి జవాబు ఇచ్చాడా అని ఎప్పుడు మనం చేసిన ప్రార్థనను బట్టి ఆ సాక్ష్యం వారి నోట విన్నట్లుగా ఆలోచించామా? దాని అకౌంటబిలిటీ, మనం చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడా అని ఆలోచించాలి. ఇప్పుడు ఈయన జీవితంలో ఒక కృత నిశ్చయత, స్థిర పట్టుదల ఏంటంటే కట్టాలి. ఏ విధంగానైనా కట్టాలి, ఏ విధంగానే సరే నిర్మించాలి, ఏ విధంగానే బాగు చేయాలి, ఏ విధంగానే సరే వారి జీవితాలను బాగు చేయాలి
అనే ఆలోచన తనలో ఉండి ఆ ఆలోచన అనేకులను ఏం చేశాడంటే పురుకొల్పినట్లుగా వాళ్ళు బలపరిచినట్లుగా మనం చూస్తాం. రానున్న రోజులు ఇంకొద్దిగా లోతుగా ధ్యానం చేద్దాం. ఈరోజు ఒక కట్టడానికి భారం కలిగిన వ్యక్తి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది మాట మాత్రమే మీకు నెహెమ్యాలోంచి నెహెమ్యా లక్షణాలను మీకు తెలియజేస్తున్నాను. ఒకటి ఏంటంటే దేవుని పట్టణం, దేవుని ప్రజల గురించి ఒక చింత, నాశనం అయిపోయిన వారి గురించి, నశించు ఆత్మల పట్ల ఒక భారం, ఒక చింత నెహెమ్యా కలిగి ఉన్నాడు. 2, దాన్ని బాగు చేయడానికి తన స్వశక్తి, తన అధికారం కాదు. మనం చేస్తాం, మనకి చేత అనేది సాయం చేసి ఇచ్చేం కదా అనుకుంటాం. కరెక్ట్ కాదు. బాగుపడినట్లుగా దేవుని మీద మనం ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన చేశాడు. 2, 3 ఒక నిశ్చయిత కలిగి ఏ విధంగానే సరే తిరిగి కట్టాలి. 4వది 2 అదే 17 వచనంలో 18 వచనాన్ని మనం చదివితే 18 చూస్తే ఇప్పుడు ఆయన కట్టడానికి ఆ 2 వచనాలు బట్టి మనకు శ్రమ కలిగి ఉన్నది కదా. అక్కడ మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది అంటున్నాడు కదా. అన్నాడా లేదా? ఇప్పుడు శ్రమలో ఉన్నది ఎవరు నిజంగా చెప్పండి? ఆయన ఉన్నాడా? చెప్పండి అమ్మా. ఆయన ఎక్కడున్నాడు? అంతఃపురంలో ఉన్నాడు. సుఖవంతమైన క్షేమకరమైన ప్రదేశంలో సంతోషంగా కుటుంబంతో జీవితం గడుపుతున్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. మనకు కలిగిన శ్రమ అంటే శ్రమలో ఉన్న వారితో తను కలుపుకొని, శ్రమలో బాధపడుతున్న వారితో తను కలిసిపోయి, ఇదిగో మిమ్మల్ని కట్టడానికి వచ్చాను, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను, మీ బ్రతుకులు పాడైపోయాయి అని అనలా. మనకు కలిగిన శ్రమ మీకు తెలుసు అని ఆ శ్రమలో ఉన్న వారిని కలుపుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమేం చేస్తాం? మనకు బాగుంది కాబట్టి ఇప్పటికైనా మారు, నీ బ్రతుకు ఇట్లా ఉంది అట్లా ఉంది అని అంటాం. కాదు అని ఏమంటున్నాడంటే మనకు అని ఏంటి, స్వార్థాన్ని వదిలిపెట్టి శ్రమను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే సుఖవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి శ్రమను కోరుకుంటున్నాడు. శ్రమ పడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఎవరండి శ్రమపడి నశించిపోయిన ఆత్మల గురించి భారంగా దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి, ఈ కుటుంబం కాపాడబడాలి, ఈ కుటుంబం నీ సన్నిధిలో కనిపించాలి, ఈ వ్యక్తి మార్చబడాలి, ఈ ఆత్మ నా వలన రావాలి అని దేవుని సన్నిధిలో భారం కలిగి అన్నిటిని వదులుకొని ప్రార్థించేది ఎవరు అంటే ఎవరైతే నశించిపోతున్నారు తెలిస్తే దాని గురించి భారం కలిగిన వాళ్ళు మాత్రమే అలా ప్రార్థించి ఎలాంటి టైంలో సరే వారి గురించి ప్రార్థించడం అలవాటు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైల హల్లెలూయా. కాబట్టి మీరు ప్రతిరోజు ప్రార్థనలో ఈ భారం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థన అనేది ప్రతిరోజు చేసే ప్రార్థన కుటుంబాలు కట్టడానికే అని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని కుటుంబాలు దేవునికి దూరం అయిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు పునాదులైతే ఉన్నాయి కానీ మొండి గోడలు మిగిలిపోయాయి. అసలు అవన్నీ కూడా కూలిపోయాయి, కాల్చబడ్డాయి. తిరిగి కట్టబడాలి అని ఒక గంట పరిస్థితుల్లో వదులుకొని భారంగా ప్రార్థించే వాళ్ళు లేపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి కూడా రకరకాల కారణాలు చెప్తున్నారో నాకు తెలుసు. నేను అడగనులే, నాకు అర్థమవుతుంటుంది కొన్నిసార్లు. నేను ఎవరిని ఇది ఎందుకు అలా ఎందుకని ఎవరిని అడగను. ఒకవేళ ఎవరైనా చెప్పినా దాన్ని ఎక్కువ విశ్లేషించి ఇంకొకరి మీద దాన్ని ఏం చేయాలి. కానీ ఒకటే భారం, ఒకటే ఆలోచనతో ప్రార్థన చేయాలి. ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన మన కుటుంబాలు కట్టబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలా ప్రార్థన చేయాలంటే మనకున్న సమయాన్ని కొన్ని కుదుర్చుకోవాలి. ఆ టయానికి మనల్ని ఏం చేయాలి, దానికి ఆ టయానికి ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకొని కలిసి ప్రార్థించే భారం మనకు రావాలి. ఇప్పుడు ఆయన కుదుర్చుకున్నాడా, కుదిరిందా చెప్పండి? కుదిరిందా? ఆ టైం అట్లా కుదిరిందండి అంటాం కదా, అలా కుదిరింది ఏందో అనుకుంటాం. అట్లా కుదిరిందా? కాదు, కుదుర్చుకున్నాడు. భారం ఉంటే కుదుర్చుకుంటాం, ఆశ ఉంటే కుదుర్చుకుంటాం. అది అందుకని నేను చెప్పిన, అది దైవికమైన భారం కలిగిన వాళ్ళలో ఉండే లక్షణం. నశించే ఆత్మల గురించి ఈ వ్యక్తి కుటుంబం రక్షించబడాలని కోరుకుంటున్న వారి జీవితాలు ఉండే లక్షణం. వారితో కలిసిపోయి
వాళ్ళను ఆ శ్రమను వీరు అనుభవిస్తూ, పద మనం కలిసి ప్రయాణం చేద్దాం, కలిసి కడదాం, కలిసి పూనుకుందాం అని వారికి పురమాయించకుండా తనతో వారితో కలిసి ప్రార్థించిన వాడిగా, వాళ్ళతో కలిసిపోయి వారిని బలపరిచిన వాడిగా నెహెమా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. స్వార్థాన్ని, సుఖాన్ని వదిలిపెట్టి శ్రమను కోరుకొని వారితో కలిసిపోయినట్లుగా మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అదే 2:17 మనం చూస్తాం, ఇతరులు ప్రోత్సహించినట్లుగా ఉంది కదా 17 వచనంలో. అయితే మనకు శ్రమ కలిగి ఉన్నది యెరూషలేము ఎట్లు పాడైపోయేనో దాని గుమ్మలు ఎట్లు కాల్చబడినది మీరు చూచున్నారో, మనకు ఇక మీద నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మరల కట్టుదము రండి అని చెప్తూ ఈ 18 వచనం నేను చెప్తాను. ఇదిగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ వారితో చెప్పి తిని అందుకు వారు ఏమంటున్నారు, ఇప్పుడు మనము కట్టుటకు పూనుకొందాము రండి అన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇతరులు ప్రోత్సహిస్తున్నాడు. నాకు అధికారం ఉంది, నా అధికారాన్ని తీసుకొచ్చాను, మీ జీవితాలను బాగు చేయడానికి వచ్చాను, మీరు అట్లా ఉండండి కట్టేస్తాను అని అనలే. మనము కట్టుటకు పూనుకొందాం రండి అంటే వాళ్ళందరూ కూడా ఏమన్నా మనము కట్టుటకు పూనుకొందాం రండని వారిని ప్రోత్సహించాడు, బలపరిచాడు. మనం కూడా నిజంగా అక్కడున్న వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు కట్టుకోవాలని ఆలోచన లేదు, బాగుపడాలని ఆలోచన లేదు, పాడిపోయిందని బాధ ఉందేమో వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈరోజు మనం ఒకరిని ప్రోత్సహిస్తే వారు మనతో కూడా ఉంటారు. ప్రోత్సహించాలని మనం మాట్లాడాలి, మంచి మనసుతో మాట్లాడాలి, పరిస్థితి అంతా వివరించాలి. మనం ఎట్లా కట్టుకుంటే, ఎట్లా ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాలు కడతాడో వాళ్ళకి చెప్పాలి. అందుకని చెప్తున్నది, మన జీవితం నాశనం అయిపోయిందో, ఎట్లా మనం ఇలా కాల్చబడ్డాం మీకు తెలుసు కదా. ఈరోజు మన సిగ్గే తగి ఉన్నది కాబట్టి ఈ సిగ్గు పోయేటట్టుగా, ఈ యొక్క నింద పోయేటట్లుగా మనం కట్టుదామని వారిని ఏం చేశాడు, ప్రోత్సాహపరిచాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇతరులను ప్రోత్సాహపరచాలి. వాళ్ళు ఆ స్థితిలో ఉండినా సరే, వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా సరే, కాల్చబడిన ప్రదేశంలో ఉండినా సరే, వారిని కలుపుకొని వారిని ఏం చేస్తున్నారు, మనము అని ప్రోత్సహిస్తున్నారు. తర్వాత 4:14 చూడండి, మనం చదివిన దాంట్లో శత్రువుకు భయపడక, ఇప్పుడు మనం చదివిన మూలవాక్యంలో శత్రువుకు భయపడక వారిని బలపరుస్తుంది. మీరు భయపడకుడి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలర్, హల్లెలూయా. మీరు భయపడకుడి. దేవుడు మనకు తోడుకున్నాడు. ఈ పోరాటం ఎవరి కోసం, మన నివాసములు మనతో కూడా ఉండునట్లుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కుమారుల కోసం, మన బిడ్డల కోసం ఈరోజు మనం కడితే వారి భవిష్యత్తు కట్టబడుతుంది. వాళ్ళ బిడ్డలు కూడా అదే మార్గంలో నడుస్తారు, క్షేమకరమైన స్థితిలో ఉంటారు. ఆ ప్రయాసతో వారిని ప్రోత్సహించి శత్రువులకు భయపడలేదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, హేళన చేశారు, నిరుత్సాహపరిచారు, ఆటంకపరిచారు, మభ్య పెట్టారు, భ్రమపరిచారు, రాజీపడి నింద వేయాలని చూశారు. ఇట్లా రకరకాలుగా పన్నాగాలు పడినా సరే భయపడకుండా తన ప్రజలను సంతోషపరిచి ప్రోత్సహించి వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించాడు. అయితే 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. చాలు. ఇప్పుడు చూడండి, ఇది తనకొచ్చిన ఆలోచన, దేవుడు పుట్టించిన ఆలోచన. ఇప్పుడు కదమ్మా, నశించిపోతున్నారు అనగానే ఈ తలంపు ఎవరికి వచ్చింది, తనకు వచ్చిందిగా. ఆ భారం ఎవరిది, తనది కదా. తన ఆలోచన తనది, అలా చేయాలనుకోవడం తనది, ప్రయాసపడాలనుకోవడం తనది. అయితే ఈయన ఎంత ప్రయాసపడి, ఇప్పుడు నేను ఇంత ప్రయాసపడ్డాన్ని చెప్పకుండా దేవుడు పుట్టించాడని చెప్తున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేల, హల్లెలూయా. అంటే జ్ఞానంతో పనిచేశాడు కానీ ఘనత మాత్రం దేవునికి ఇచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాకు పుట్టించాడు, ఇది నాకు వచ్చింది, ఇది నేను అనుకున్నాను, ఇది నా తలంపు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాం అనేది కాదు. చూడండి, దేవుడిచ్చాడు తలంపులు. కొందరికి దేవుడు ప్రేరేపిస్తాడు, కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు, కొన్ని కార్యక్రమాలు జరపడానికి.
అయితే వాటిని మనం ఏం చేయాలి? మధ్యలో వదిలిపెట్టకుండా చివరి వరకు మనం నడిపే వారిగా ఉండాలి. దేనికి స్తోత్ర, హల్లెలూయా. ఆ నడిపే భారం కలిగి అది సక్రమంగా నడుస్తున్నప్పుడు ఇది దేవుని కృప, ఆయన తలంపును బట్టి ఇదంతా జరుగుతుందని ఆ ఘనతనంతటిని ఇప్పుడు అంత కట్టబడిన తర్వాత కూడా ఇది దేవుడు వలన ఆయన ఇస్తే నాకు వచ్చిందని చెప్పుకుంటున్నాడు. దేనికి స్తోత్ర, హల్లెలూయా. మనమైతే ఆ రోజు నేను ఇలా ఉన్నాను కాబట్టి, ఆ రోజు ఇలా నేను చేశాను కాబట్టి, నేను ఇచ్చాను కాబట్టి, నేను ఉన్నాను కాబట్టి అని మనల్ని మనం చెప్పుకుంటాం. కాదు, ఏంటంటున్నాడు? దేవుడు నాలో పుట్టించాడు. ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసింది, ఆలోచన వచ్చింది ఆయనకైనా సరే దేవునికి ఘనతనిచ్చాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి నెహెమ్యాలో ఉన్నట్టు కొన్ని మంచి లక్షణాలు, ఒక భారం కలిగిన వ్యక్తిలో ఉండే కొన్ని మంచి లక్షణాలు ఈరోజు మనం అందరం కలిగి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించడానికి ఈ లక్షణాలు మనలో దేవుడు కలగచేసి అనేక ఆత్మలు రక్షించే వారికి మన దేవుడు నడిపించునుగాక, అలా నియమించునుగాక, అలా మార్చునుగాక. ఒకటి ఏంటంటే నెహెమ్యాలోని మంచి లక్షణం అంటే దేవుని పట్టణంను గురించి, లేకుంటే దేవుని బిడ్డల గురించి, నశించిపోతున్న దేవుని బిడ్డల గురించి చింత. 2, ప్రార్థనలో దేవుని మీద ఆధారపడ్డాడు. 3, పట్టుదల కలిగి కృతనిశ్చయత కలిగి పోరాడాడు. 4, స్వార్థాన్ని వదిలిపెట్టి శ్రమనే కోరుకుని శ్రమపడటకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. 5, ఆ పని దేవుని పని కొరకు తర్వాత ఏం చేశాడు? ఇతరులు ప్రోత్సహించాడు. 6, శత్రువులకు భయపడకుండా ధీరత్వం చూపి తన ప్రజలకు అండగా నిలబడ్డాడు. 7, తను పనిచేసి ఆ ఘనతను దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనము కూడా ఇలాంటి శ్రేష్టమైన ఆలోచనలు కలిగి దేవుని పని చేయుదుముగాక. అనేక నశించిపోతున్న ఆత్మలను దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చేవారిగా, వారి కుటుంబాలను, వారి జీవితాలు కట్టేవారిగా దేవుడు మనల్ని నియమించుకొని తన చిత్తానుసారంగా నడిపించునుగాక. కాబట్టి నెహెమ్యా లాంటి మనసు నాకు దయచేయమని ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఏంటి? ఎవరైనా బాగలేదు పోతే భారం కలిగి అక్కడే కుప్పగూలిపోయి మనస్ఫూర్తి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసి అవసరంతో ఉపవాసం ఉండి కొన్ని దినాలు ఆ కుటుంబం, ఆ వ్యక్తి రక్షించబడినట్లుగా మనం ప్రార్థన చేసి భారం దేవుడు మనకు ఇవ్వాలి, మనలో కలగాలి. దేనికి స్తోత్ర, హల్లెలూయా. అనేకులు ప్రోత్సహించే మనసు మనకు రావాలి. కాబట్టి ఈరోజు అయ్యా నెహెమ్యా లాంటి మనసు నాకు ఇవ్వండి ప్రభు. నీ పని, పాడైపోయిన వారిని కట్టేది మీ పని. ఆ పని ఈ లోకంలో అనేక ఆత్మలను నశించే విషయంలో మీరు నాకు ఇవ్వండి ప్రభు అని ఎవరైతే నెహెమ్యాలాగా కట్టడానికి పూనుకుంటారో దేవుడు అలాంటి వారికి ఏమిస్తాడంటే కావలసిన సదుపాయాన్ని కలుగచేసి వారిని కట్టేవారిగా నిర్మిస్తారు. దేనికి స్తోత్ర, హల్లెలూయా. తలలో వంచండి. తలలో వంచిన మనం సంఘములో ఒక నెహెమ్యాలు లేపబడాలి. పాడైపోతున్న కుటుంబాల పక్షాన కలగజేసుకొని ప్రార్థించి వారిని, ఆ కుటుంబాలను ప్రోత్సహించి వారితో పాటు కట్టగలిగే సామర్థ్యాన్ని కలిగి వాళ్ళు నివసించడానికి ప్రతి ఒక్కరూ మన సంఘంలో లేపబడినట్లుగా, ఏ వ్యక్తి కూడా సుఖంగా ఉంది, క్షేమంగా ఉన్నాను అనుకునే స్థితిలో ఉండకుండా ఈరోజు ఒక భారం, ఈరోజు దేవుని సన్నిధులు నింపుకుందామా? నీ ఇరుగు పొరుగు వారు ఎలా ఉన్నారు? నీతోటి సంఘస్థులు ఎలా ఉన్నారు? నీ పక్కన కూర్చున్న వారి యొక్క సమస్యలు ఏంటి? వాళ్ళ బాధ ఏంటి? వారి ఇరుకు ఏంటి? వాళ్ళకి ఇబ్బంది ఏంటి? ఏ రోజైనా మనం వారి గురించి ప్రార్థించామా? పక్కన కూర్చుంటాం, ఆ రోజు ప్రార్థించుంటాం, మర్చిపోయి ఉంటాం. ఈరోజు వరకు ఏ రోజైనా ఆ రోజు నీ గురించి ప్రార్థన చేసిన సమస్య తీరిందా? నేను ప్రార్థన చేస్తున్నానా అయ్యా, ప్రార్థన చేస్తున్నామా అమ్మా నేను ధైర్యంగా చెప్పగలిగావా? ఏది నీ భారం? ఈరోజు సంఘముగా ఈరోజు అనేక మంది నశించిపోతున్న ఆత్మల పక్షాన మనం అందరం భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని స్తుతించండి. దేవుని యొక్క భారమైన ఆత్మ మనమందరం పొందుకొని భారమైన హృదయంతో దేవుని సన్నిధిలో, అవునయ్యా నా ఇరుగు పొరుగు వారు ఎంతోమంది నశించిపోతున్నారయ్యా, నీ మందిరానికి రావట్లేదు, నిన్ను ఎరగలేదు, వాళ్ళు క్రైస్తవులే, అయ్యా ప్రభా నువ్వంటే ఇష్టం లేదు, విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు, లోకంలో తిరిగిపోతున్న సాతాను వారి కుటుంబాలు నాశనం చేసింది, అయినా సరే నీ సన్నిధి ప్రార్థించలేదు. కానీ నువ్వు వారి దగ్గరికి వెళ్ళి నీతో కూడా వారిని ప్రార్థించి, నీతో కలిసి వారు నీతో పని చేయనట్లుగా ప్రోత్సహించగలిగే మనసు నాకు దయచేయి ప్రభా. నేను వారితో మాట్లాడుతున్నప్పుడు నా మాట వినట్లుగా నీ కృప చూపించండి నాయన.
మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న ఆత్మల పక్షాన భారం కలిగి అనారోగ్యంతో కొందరు ఉన్నారు, అప్పుల బాధతో కొందరు ఉన్నారు, ఇంట్లో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు, జీవితంలో భవిష్యత్తు గురించి బెంగతో కొందరు ఉన్నారు. మరి వీటన్నిటి గురించి ఈరోజు మనకు బాగుంది కాబట్టి అలా వదిలేద్దామా? అయ్యా, వారు కూడా క్షేమకరమ స్థితులకి రావాలి, కాపాడబడే పరిస్థితులకి రావాలి నాయన. రక్షణ ప్రాకారాల్లో నెమ్మది కలిగి వారు నివసించాలి నాయన. ఏ శత్రు వారి మీదకి దాడి చేయకుండా ప్రాకారాన్ని కట్టగలిగినటువంటి ధీరత్వం నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థించాలి కదా. ఇదే కదా సంఘం యొక్క భారం, ఇదే కదా దేవుడు కోరుకుంటున్నటువంటి భారం. నీ కుటుంబ భారం, నీ ఉద్యోగ భారం, నీ పనుల భారం, వీటిని బట్టైనా నువ్వు ప్రార్థన. ఆత్మల భారం కాసేపైనా నువ్వు మోయలేవా? కాసేపైన వారి గురించి ప్రార్థించలేవా? కాబట్టి ఈరోజు ఒక ఆత్మల భారాన్ని కూడా మోసేవారిగా మనం మార్చబడాలి. ఆత్మల భారం కలిగి మనస్ఫూర్తిగా, తండ్రి ఇదిగో ఈ కుటుంబం నశించిపోతుంది నాయన, ఈ బిడ్డలు నశించిపోతున్నారయ్యా, ఏం చేయాలి? నన్నేం చేయమంటావో చెప్పు ప్రభువా. నేనైతే వాళ్ళకి ఏం చెప్పడానికైనా, వాళ్ళని మార్చడానికి, వాళ్ళ గురించి ప్రయాసపడక సిద్ధమైన ఆయన, నన్ను పంపు. ఆ రోజు పరలోకంలో ఎవరు వెళ్తారంటే యేసు ప్రభు నేను వెళ్తానని వచ్చినట్టుగా ఆ తండ్రికి భారం కలిగి లోకానికి వచ్చి ఎన్నో అవమానాలు, నిందలు పడి రక్షణ కార్యాన్ని కంప్లీట్ చేశాడు కదా యేసయ్య. ఈరోజు ఆ భారం మన మీద ఉంది. చాలామంది కృంగిపోతున్నారు, చాలామంది దిగజారిపోతున్నారు, చాలామంది వెనుదిరిగిపోతున్నారు, చాలామంది వెనకంజ వేస్తున్నారు, చాలా కుటుంబాలు సంతోషం లేదు. మరి మనస్ఫూర్తిగా నీకు తెలిసిన దానిగా నువ్వు ఎట్లా ఊరుకుంటావు తల్లి? మనస్ఫూర్తి ఒక్క రోజైనా, ఒక పూటైనా, ఒక గడి అయినా, అయ్యా తండ్రి నా బిడ్డలు, నా సంఘస్థులు, నా సహోదరులు ఇలా కాలిపోతుంటే, నశించిపోతుంటే ఎట్లా ప్రభువా, దయ చూపించండి ప్రభువా అని ప్రార్థించవలసిన భారం మనకు రావాలి. అలాంటి భారంతో మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.